హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు ఎంపికైనటువంటి కొత్త ఉపాధ్యాయులకు రేపటి నుండి శిక్షణా కార్యక్రమం నిర్వహించబోతోంది ప్రభుత్వం. మరి గత వీడియోల్లో మనం స్కూల్ అసిస్టెంట్స్, పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్స్కు ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో ఆ సమాచారాన్నంతా మీకు తెలియజేయడం జరిగింది. మరి ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఉంది, ఎవరైనా చూడకుంటే మీరు చూడవచ్చు. మరి ఈ వీడియోలో మనం ఎస్జిటి అభ్యర్థులకు రేపటి నుంచి జరగబోయే ట్రైనింగ్ లో రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా ప్రభుత్వం నిర్వహించబోతోంది అనే సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. మరి ఎస్జిటీలకు రేపటి నుండి ట్రైనింగ్ అనేది 8 రోజుల పాటు జరగబోతోంది. ఈ 8 రోజులు ఒక్కొక్క రోజు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అంటూ ప్రభుత్వం ఒక ప్లాన్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మొదటగా అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రోజు డే 1 ఎలా స్టార్ట్ అవ్వబోతోంది అంటే ఫస్ట్ డే 1 స్టార్టింగ్ కాబట్టి మరి ఓరియంటేషన్, టీచర్స్ రోల్, లీప్ యాప్, పాలసీస్, గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ తో ప్రారంభం కాబోతోంది. మొదట ఫస్ట్ రోజు కాబట్టి రిజిస్ట్రేషన్ అండ్ వెల్కమ్ అనేది ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఫస్ట్ రోజు ప్రారంభం అవుతుంది. తర్వాత రోజు నుంచి మరి ఉదయం 6 గంటల నుంచే మరి ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ మనం చూద్దాం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఫస్ట్ రోజు రిజిస్ట్రేషన్ అండ్ వెల్కమ్ ఉంటుంది. 11 నుంచి 11:15 వరకు టీ బ్రేక్ ఉంటుంది. 11:15 నుంచి 1 గంట వరకు ఇనాగ్రల్ సెషన్, మోటివేషనల్ టాక్ అండ్ ప్రీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రీ టెస్ట్ అనేది మీకు ఎంతవరకు తెలుసు అనేది తెలుసుకోవడానికి ఒక పరీక్ష లాంటిది నిర్వహిస్తారు. నెక్స్ట్ 1 నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మరి 2 నుంచి 3 గంటల వరకు ఓవర్వ్యూ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రొఫైల్, నంబర్ ఆఫ్ స్కూల్స్, టైప్స్ ఎక్సెట్రా. Orientation to school environment, vision, mission, rules and regulations. Education department hierarchy and teacher responsibilities. Roles, job chart, duties. Next 3 నుంచి 4 గంటల వరకు key flagship programs of school education such as తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, డొక్కా సీతమ్మ, MDM అంటే మిడ్ డే మీల్స్, మనబడి, మన భవిష్యత్తు, బాలికా రక్ష, అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కార్, ఎన్రోల్మెంట్ డ్రైవ్స్, రిటెన్షన్ అండ్ అటెండెన్స్ మానిటరింగ్, లీప్ యాప్, అకాడమిక్ క్యాలెండర్ 2025-2026. ఇక 4 to 4:15 టీ బ్రేక్ ఉంటుంది. 4:15 to 5:15 అబౌట్ ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ ఎఫ్ఎస్ 2022, కరికులం ఫ్రేమ్వర్క్స్ అండ్ పెడగాగి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, నిపుణ్ భారత్, నిపుణ్ లక్ష్య, అబౌట్ చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్, అబౌట్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, విద్యా ప్రవేశ్, ఉన్ముక్ బుక్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఇక 5:15 to 5:30 PM రిఫ్లెక్షన్స్ ఆన్ డే 1 సెషన్స్ అండ్ టెస్ట్. 5:30 to 6 ఈవినింగ్ అసెంబ్లీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ రిఫ్రెష్మెంట్. 6 to 7 గ్రూప్ డిస్కషన్స్, ఎక్స్టెండెడ్ డిస్కషన్స్. 7 to 8 డిన్నర్. మరి 8 to 9:30 కల్చరల్ యాక్టివిటీస్ ఆర్ ఎడ్యుకేషనల్ మూవీస్ అంటూ మొత్తం మనకు ఉదయం 6 గంటలకు ప్రారంభమైతే రాత్రి 9:30 వరకు ఎస్జిటీలకు కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇక డే 2 చూసినట్టయితే ప్రీ లిటరసీ తెలుగు 4 బ్లాక్ అప్రోచ్ అనేది డే 2 కార్యక్రమం యొక్క పేరు. మరి దీంట్లో ఏమేమి నిర్వహించబోతున్నారు అంటే మార్నింగ్ 6 to 7:30 వార్మప్ యాక్టివిటీస్, యోగా అండ్ మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్. 7:30 to 9 బ్రేక్ఫాస్ట్, ఫ్రెష్ అప్. 9 to 9:15 మార్నింగ్ అసెంబ్లీ. 9:15 to 9:45 వెల్కమ్ అండ్ రీకాల్ ఆఫ్ డే 1 యాక్టివిటీస్. 9:45 to 11:15 AM అబౌట్ ప్రీ లిటరసీ 4 బ్లాక్ అప్రోచ్ యాక్టివిటీస్. 11:15 to 11:30 AM టీ బ్రేక్. 11:30 to 1 ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, పిక్చర్ కాన్వర్జేషన్, షేరింగ్ ఎక్స్పీరియన్స్, స్టోరీ టెల్లింగ్, డ్రామా అండ్ రోల్ ప్లే. 1 to 2 లంచ్ బ్రేక్. 2 to 2:45 డెమాన్స్ట్రేషన్ ఆన్ ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. 2:45 to 3:30 PM వర్డ్ రికగ్నైజేషన్ యాక్టివిటీస్, ఫినాలజికల్ అవేర్నెస్, లెటర్ రికగ్నైజేషన్, సౌండ్ సింబల్, స్కిల్ ఫోకస్ రైటింగ్, లెటర్స్ అండ్ వర్డ్స్. 3:30 to 3:45 టీ బ్రేక్. 3:45 to 4:30 PM డెమాన్స్ట్రేషన్ ఆన్ రీడింగ్ యాక్టివిటీస్. 4:30 to 5:15 PM ఇయర్ 1 ఆన్లైన్ కోర్స్. 5:15 to 5:30 రిఫ్లెక్షన్స్ ఆన్ డే 2 సెషన్ అండ్ టెస్ట్ అసైన్మెంట్. మెటీరియల్ క్రియేషన్ ఫర్ ద తెలుగు క్లాస్ రూమ్ ఫర్ 2 different groups of children. Material creation of appropriate to activity. Paragraph cards, word cards, sentence cards, unit flashcards, letter flashcards, anyone. 5:30 to 6 evening assembly, physical exercises and refreshment. 6 to 7 group discussions or extended discussions. 7 to 8 dinner. 8 to 9:30 cultural activities or educational
మూవీస్ అనేది డే 2కి సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక డే 3 ప్రతిరోజు కూడా ముందు రోజు జరిగినట్టు దాని మీద పొద్దున రీకాల్ ఉంటుంది. అలాగే సాయంత్రం మరి ఆ రోజు జరిగినటువంటి దాని అంతటి మీద కూడా మరి రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక 6 to 9:15 వరకు డైలీ సేమ్ ఉంటుంది. ఇక 9:15 to 9:45 వరకు కూడా మరి రీకాల్ అండ్ డే 2 యాక్టివిటీస్ ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ యాక్టివిటీస్. 9:45 to 10:30 లిజనింగ్, స్పీకింగ్, ఓరల్. తర్వాత రీడింగ్, టెక్స్ట్ రిలేటెడ్. 10:30 to 10:15 వర్డ్ రికగ్నైజేషన్ 1, డీకోడింగ్ యాక్టివిటీ, సౌండ్ గేమ్స్, ఫినాలజికల్ అవేర్నెస్. నెక్స్ట్ టీ బ్రేక్ తర్వాత వర్డ్ రికగ్నైజేషన్, గుణితాల రీడింగ్ అండ్ లెవెల్ వైజ్ గేమ్స్. నెక్స్ట్ 12:15 to 1 లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఫార్మేషన్, గేమ్స్ అండ్ టాస్క్, టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్. తర్వాత లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ తర్వాత 2 to 2:45 రైటింగ్, అండర్స్టాండింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఆన్ కాంపోనెంట్ 4 ఫర్ ద Telugu class writing and expression. 2:45 to 3:30 material creation for the Telugu classroom for 2 different groups of children. Material creation appropriate to activity. Paragraph cards, word cards, sentence cards, unit flashcards, letter flashcards, anyone, any other. Next tea break ఉంటుంది. 3:45 to 4:30 pm teacher handbook, making lesson plans with the 4-block classroom framework using textbook, reflection and closing and lesson plan assignment based on textbook chapter. 4:30 to 5:15 about multi-grade teaching methods. 5:15 to 5:30 రిఫ్లెక్షన్స్ ఆన్ డే 3. ఇక ఇవన్నీ కూడా కామన్ ప్రతిరోజు ఉంటాయి. 5 రిఫ్లెక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అసెంబ్లీ, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ రిఫ్రెష్మెంట్, తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా ఎక్స్టెండెడ్ డిస్కషన్, దాని తర్వాత డిన్నర్, దాని తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఆర్ ఎడ్యుకేషనల్ మూవీస్. ఇవన్నీ కూడా డైలీ కామన్ గా ఉంటాయి. ఇక డే 4 చూసినట్టయితే లిటరసీ, ఇంగ్లీష్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మార్నింగ్ ఉన్నవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. ఇక 9:45 to 10:30 చూద్దాం నేరుగా. 9:45 to 10:30 స్టెప్స్ టు టీచ్ ద ఆల్ఫాబెట్స్ టు స్టూడెంట్స్, vocabulary building using flashcards. 10:30 to 11:15 vocabulary building using picture posters. Next tea break. Tea break తర్వాత 11:30 to 12:15 alphabet knowledge and letter formation. 12:15 to 1 demonstration on singing ABC rhymes, use flashcard steps, alphabet tracing activity with fingers. Next 1 to 2 lunch break. Lunch break తర్వాత 2 to 2:45 play alphabet games. 2:45 to 3:30 pm demonstrations on English activities. తర్వాత టీ బ్రేక్. టీ బ్రేక్ తర్వాత 3:45 to 4:30 టీచర్ హ్యాండ్ బుక్స్, మేకింగ్ లెసన్ ప్లాన్స్ విత్ ద 4-block క్లాస్ రూమ్ ఫ్రేమ్వర్క్ యూజింగ్ టెక్స్ట్ బుక్, రిఫ్లెక్షన్ అండ్ క్లోజింగ్ అండ్ లెసన్ ప్లాన్ అసైన్మెంట్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ చాప్టర్. 4:30 to 5:15 అబౌట్ ఐఈసి పోస్టర్స్ అండ్ యూసేజ్. 5:15 to 5:30 నెక్స్ట్ రిఫ్లెక్షన్స్. మిగిలిన యాక్టివిటీస్ అన్ని కూడా సేమ్. నెక్స్ట్ డే 5 విషయానికి వస్తే లిటరసీ, ఇంగ్లీష్ యాక్టివిటీస్. మరి వీటిలో కూడా సేమ్ ఉంటాయి మార్నింగ్. ఇక 9:45 to 10:30 am స్టోరీ బేస్డ్ లాంగ్వేజ్ టీచింగ్, లైబ్రరీ బుక్స్. 10:30 to 11:15 డెమాన్స్ట్రేషన్ ఆన్ స్టోరీ రీడింగ్ స్టెప్స్ 1 టీ బ్రేక్. 11:30 to 12:15 డెమాన్స్ట్రేషన్ ఆన్ స్టోరీ రీడింగ్ స్టెప్స్ 2. నెక్స్ట్ 12:15 to 1 డెమాన్స్ట్రేషన్ ఆన్ మోడల్ లెసన్ ఇంగ్లీష్, లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ తర్వాత 2 to 2:45 ప్రీ న్యూమరసీ, వాట్ ఈజ్ మ్యాథ్స్, కీ కాంపోనెంట్స్, trajectory and its activities. 4-block approach methods, oral math talk, skill teaching, problem solving and math games. 2:45 to 3:30 pm introduction and understanding of math games and related materials. Understanding number comparison game, deck 1 and deck 2 and jar poster. Tea break. 3:45 to 5:15 demonstration of math games 1, deck 1 and deck 2. Next 5:15 to 5:30 reflections. ఇక ఈవినింగ్ అంతా సేమ్ కామన్. నెక్స్ట్ మనం డే 6 న్యూమరసీ, మ్యాథ్ యాక్టివిటీస్ విషయానికి వచ్చినట్టయితే మార్నింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇక మనం నేరుగా 9:45 to 10:30 ఫస్ట్ 9:15 to 9:45 చూసినట్టయితే రీకాల్ ఆఫ్ డే 5 యాక్టివిటీస్, అండర్స్టాండింగ్ నంబర్ కంపారిజన్ గేమ్, డెక్ 3 and 4 and నంబర్ లైన్ పోస్టర్, క్విక్ గేమ్స్ నంబర్ కంపారిజన్. 9:45 to 10:30 డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మ్యాథ్ గేమ్స్ 1, డెక్ 3 and డెక్ 4. 10:30 to 11:15 introducing find and move game, understanding find and move game, quick games, find and move part 1. Next tea break. Tea break తర్వాత 11:13 to 12:15 introduction find and move game and understanding find and move game, quick games, find and move part 2. Next 12:15 to 1 demonstration deck 1 and 2, summarize and key points implementing in class math. Next lunch break. Lunch break తర్వాత 2 to 3:30 about EVS for grade 3 to 5, learning outcomes in primary EVS, classroom transaction, role of EVS teacher, facilitator, motivator, researcher. EVS in early stages. తర్వాత టీ బ్రేక్.
టీ బ్రేక్ తర్వాత 3:45 to 4:30 అసెస్మెంట్ బుక్లెట్ ఈవీఎస్. 4:30 to 5:15 యూసేజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్ అండ్ టీచర్ హ్యాండ్ బుక్. నెక్స్ట్ 5:15 నుంచి మిగతావన్నీ కూడా కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ డే 7లో న్యూమరసీ, మ్యాథ్ యాక్టివిటీస్, మల్టీగ్రేడ్, ఎఫ్ఎల్ఎన్ కిట్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఇక మార్నింగ్ అంతా కూడా సేమ్ అయిపోతుంది. సేమ్ అయిన తర్వాత 9:15 నుంచి చూసినట్టయితే రీకాల్ ఆఫ్ డే 6 యాక్టివిటీస్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆన్ టాపిక్స్. ఏమేమి? నెంబర్ 1 ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, ప్లాంట్స్, అనిమల్స్, అవర్ బాడీ, హెల్త్ అండ్ హైజీన్. నెక్స్ట్ 9:45 to 10:30 క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ గైడ్ లైన్స్. 10:30 to 11:15 ఎన్రోల్మెంట్ డ్రైవ్స్, రిటెన్షన్ అండ్ అటెండెన్స్ మానిటరింగ్ లీప్ యాప్. టీ బ్రేక్ తర్వాత 11:30 to 1 అబౌట్ టర్ల్ ప్రోగ్రామ్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్, డెమో ఆన్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్, స్కూల్ సేఫ్టీ, చైల్డ్ రైట్స్, డెమాన్స్ట్రేషన్ ఇఫ్ హ్యాండిల్డ్, డిఫరెంట్ క్లాసెస్. 3 to 5 తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత 2 to 2:45 ఓరియంటేషన్ ఆన్ హెచ్పిసి, అసెస్మెంట్స్ 1 to 5 విత్ అసెస్మెంట్ బుక్లెట్స్. నెక్స్ట్ 2:45 to 3:30 అబౌట్ టీఎల్ఎం కిట్స్, జాదు పితారా కిట్స్, ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ కిట్స్, ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రిచ్ మెటీరియల్స్, ఎఫ్ఎల్ఎన్ హ్యాండ్ మేడ్ టీఎల్ఎం, అబౌట్ టీఏఆర్ఎల్ కిట్స్. తర్వాత టీ బ్రేక్ తర్వాత 3:45 to 4:30 యూసేజ్ ఆఫ్ రిజిస్టర్స్ అట్ స్కూల్, డైలీ అటెండెన్స్, రిజిస్ట్రీ బుక్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ 4:30 to 5:15 స్టూడెంట్ సైకాలజీ అండ్ బిహేవియర్ మేనేజ్మెంట్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్. 5:15 to 5:30 రిఫ్లెక్షన్స్. ఇక మిగిలిందంతా కామన్. నెక్స్ట్ లాస్ట్ డే 8 విషయానికి వస్తే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, స్కూల్ సేఫ్టీ, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, హెచ్పిసి, అసెస్మెంట్స్, డిజిటల్ టూల్స్ గురించి ఉంటుంది. మొత్తం మార్నింగ్ అంతా కూడా సేమ్ కామన్ గా ఉంటే 9:45 to 10:30 కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ మదర్ వర్క్ షాప్స్, ఎఫ్ఎల్ఎన్ ఈవెంట్స్. 10:30 to 11:15 key findings from NAS 2024 and ASAR 2024 reports of AP, understand the concept of assessment NEP 2020, competency based assessments and their importance. తర్వాత టీ బ్రేక్ తర్వాత 11:30 to 12:15 అసెస్మెంట్ బుక్లెట్, స్ట్రక్చర్ ఆఫ్ అసెస్మెంట్స్, FASA, టూల్స్ ఫర్ అసెస్మెంట్, అబౌట్ అసెస్మెంట్ బుక్లెట్స్ ఫర్ గ్రేడ్ 1, 2 and 3, 5, అబౌట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, హెచ్పిసి. ఇక 12:15 to 1 క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్. దాని తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత 2 to 2:45 స్కూల్ సేఫ్టీ, చైల్డ్ రైట్స్, కెరియర్ ప్రోగ్రెషన్, టీచర్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, క్లస్టర్ మీటింగ్స్ అండ్ పీర్ లెర్నింగ్. నెక్స్ట్ 2:45 to 3:30 దీక్షా ప్లాట్ఫామ్ అండ్ డిజిటల్ కంటెంట్, ఇంటీజర్ ప్రిపరేషన్ ఆఫ్ స్కూల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ అండ్ పోస్ట్ టెస్టేషన్ ఆఫ్ ఐసీటీ అండ్ టీచింగ్ ఎయిడ్స్. నెక్స్ట్ టీ బ్రేక్ తర్వాత 3:45 to 4:30 ఎన్పిఎస్టి ఎథిక్స్, టీచర్ కోడ్ ఆఫ్ కండక్ట్. నెక్స్ట్ 4:30 to 5 ఎఫ్ఎల్ఎన్ ప్లెజ్, పోస్ట్ టెస్ట్ రిఫ్లెక్షన్స్. ఫైనల్ గా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది 5 to 5:30 లాస్ట్ రోజు. ఈ విధంగా మొత్తం మరి SGTకి సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క 8 రోజుల ట్రైనింగ్ లో డే బై డే కార్యక్రమాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇది ఏపీ మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.